అమ్మ మీ పేరు? నా పేరు విజయకుమారి, కే విజయకుమారి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పృథ్వీని మండలం కొమ్మలపూడి. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వీళ్ళంతా కలిసి ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు. జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అసలు ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు మీరు? టఫ్ ఫైట్. టప్పుగా వచ్చిన జగనే వస్తాడని మా కోరిక. ఎందుకు జగనే వస్తారని మీకు అంటున్నారు? ఆయన చేసే పనుల గురించి ఏం చేశారు పనులు? చాలా చేశారు పనులు. చెప్పండి, 2-3 చెప్పండి మాకు. రేపు పిల్లలకి అన్ని రావట్లేదు కదా, విద్య దీవెన అన్ని వస్తున్నాయి కదా. మరి కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, మద్యపానం పెరిగినాయి అంటే మరి కల్తీ మద్యం ఎక్కువ అయిందిగా మనకి. మరి ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి కానీ జగనే రావాలని కోరుకున్నాము. మనకి ఇప్పుడు వరకు రాజధాని విషయం కూడా బయటికి తీయలేదు, ఇంకా ఇప్పుడు వరకు క్లారిటీ రాలేదు. తీస్తారేమో ఇప్పుడు. మరి జగన్ గారు చాలా మంది ఏపీలో అయితే ప్రజలంతా ఈసారి మళ్ళీ సిబిఐనే రావాలి. లేదు, జగనే వస్తారు. ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? అలా అయితే చెప్పలేను కానీ జగన్ వస్తాడు. ఎన్ని రావచ్చు మీ అంచనా ప్రకారం? మాకు ఎగ్జాంపుల్గా మామూలుగా అంటే గెలవటానికి వచ్చేయన్నా రావాలి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈసారి నగ్గుతారంటారా? ఓడిపోతారు. చంద్రబాబు లోకేష్ మంగళగిరిలో నగ్గుతారు. చెప్పలేం కానీ జగన్ వస్తాడు మటుకు చెప్పగలను నేను. అది మొన్న జగన్ గారి మీద దాడి జరిగింది. అది వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుని క్రియేట్ చేశారు, కొడుగత్తి రామలాగా అని చెప్పేసి. కాదు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ చేశారు, చంద్రబాబు పార్టీ వాళ్ళు చేసింది. వాళ్ళు చేశారు, మరి ఎందుకు పట్టుకోలేదు? పట్టుకున్నారుగా బాబుని. పట్టుకోలేదు కదా, పట్టుకున్నారు. మీడియాకి చూపించలే కదా. పట్టుకున్నారు, చూపించారు. మా మీడియా. ఆయన వైసీపీ కన్వీనర్. ఓకే. మాకు అంటే ఆయనకి అన్నీ వచ్చేస్తాయి, ఆల్మోస్ట్ మొత్తం 2-3 మండలాల మీద అన్ని ఫోన్లోకి వచ్చేస్తాయి, తెలిసి పట్టుకున్నారు. మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాము. శ్రీనివాస్ నా పేరు. ఆల్రెడీ మనకి ఏపీలో అయితే ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్పి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది సార్ ఎలక్షన్? పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? అసలు పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్, మేమైతే గ్యారంటీ చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేకనే కూటమికి వెళ్ళిపోయిండు. కూటమికి వెళ్ళిపోయిండు. కూటమి అంటే బీజేపీ, టీడీపీ, జనసేన. ఆయనకు నమ్మకం ఉంటే కంపల్సరీ ఓన్గా పోటీ చేసేవాడు, గెలిచే అవకాశాలు ఉండేటివి. లేకనే కూటమికి వెళ్ళిపోయిండు. కాబట్టి అది కూడా చెప్పలేము. ఇప్పుడు చెప్పలేము అనేది అని అంటే, ఇప్పుడు టీడీపీ ఓటర్స్ ఉంటారు, అక్కడ బీజేపీ ఓటర్స్ ఉంటారు, జనసేన ఓటర్స్ కూడా ఉంటారు. జనసేన ఓటర్స్ తక్కువ ఉంటారు. ఆ ఓటర్స్ 3 పార్టీల ఓట్లు పడతాయి కాబట్టి దాదాపు గెలిచే అవకాశాలు ఎక్కువ అని చెప్పొచ్చు. వైసీపీకే లోక్సభ ఎన్నికలనా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు గెలుపు అనేది వైసీపీ గెలుపు తథ్యమని నేను చెప్తాను. 175 అంటే దాదాపు 160 అయితే కన్ఫర్మ్ అని నేను అంటున్నా. ఇంకా 160 అంటే మిగతా ఎన్ని ఉంటాయి అసెంబ్లీ స్థానాలు? ఎన్ని ఏపీ? 175. 160 అంటే 15 ఉంటాయి. ఎందుకంటే ఆయన చెప్పే మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కానీ మిగతా నేను సీఎంగా చేసిన ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ గవర్నమెంట్ నుంచి పొందే ఏ పథకమైనా కానీ మీ ఇంటికి చేరితే మాత్రమే ఓటేయండి, లేకుంటే ఓటేయకండి అని భరోసా ఇస్తున్నాడు ఆయన. ఆ ఏపీ రాజధాని అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ములు 2 ఉంటారు, ఒక తల్లి కడుపులో ఉన్న అన్నదమ్ములు 2 ఉంటేనంటే ఏర్పాటు అవుతారు వాళ్ళు. సడన్గా పెద్దోడు ఏంటంటే కొంచెం అవగాహన ఉంటుంది వాడికి, వ్యవసాయంలో కానీ ఇంట్లో కానీ సంసారంలో కానీ ప్రతి దాంట్లో అవగాహన ఉంటుంది. వాడు కొంచెం అభివృద్ధిలో ముందు ఉంటాడు. చిన్నోడు కొంచెం వెనక ఉంటాడు, తెలుసుకునే దాంట్లో కానీ తెలివితేటల్లో కానీ ప్రతి దాంట్లో వెనక ఉంటాడు. కాబట్టి కొంచెం వెనక వెళ్తాడు చిన్నోడు. అట్లనే ఈ అభివృద్ధి కూడా కొంచెం వెనక ముందు జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ 5 సంవత్సరాలనే కావాలి, ఈ 10 సంవత్సరాలనే కావాలంటే అభివృద్ధి సాధ్యం కాదు. మన జగన్ గారి మీద అయితే దాడి జరిగింది గులకరాయితో. లాస్ట్ టైం కొడుకత్తి రామలాగా అని చెప్పి క్రియేట్ చేసి కూడా మళ్ళీ ఇంకా అది రాజకీయాలలో అది మామూలే అని చెప్తాం. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు,
ఇటు బీజేపీలో ఉండే కీలక వ్యక్తులు కావచ్చు. రాజకీయాలలో అతి సాధారణమైన విషయం అది. రాయితోన కొట్టిన విషయం కావచ్చు, కోడికత్తి విషయం కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, ఏదైనా కానీ అని నా అభిప్రాయం. అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ శాలరీ డబల్ చేస్తారని చెప్పేసి అన్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? శాలరీ డబల్ చేస్తారు అంటే ఇప్పుడు ఇంకా ఒక విషయానికి పచ్చిగా చెప్పాలంటే ఏపీ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఇంకో విషయం తీసుకోండి, శాలరీ డబల్ చేస్తాడు. ఎట్లకెళ్ళి చేస్తాడు చంద్రబాబు నాయుడు? ఆయనకు ఓన్గా ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆయన ఎట్లకెళ్ళి చేస్తాడు? సామాన్య ప్రజలపైన దోచుకొని మాత్రం పనుల రూపంలో తీసుకొని మాత్రమే మిగతా వారికి అందియగలుగుతాడు. కొన్ని వర్గాలకు, మిగతా వర్గాలు ఏమైపోవాలి? అందరికీ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మాత్రం అందియలేడు కదా చంద్రబాబు కానీ ఇంకెవరు కానీ జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నా కానీ. వైసీపీ గవర్నమెంట్లో వాలంటీర్ వ్యవస్థ ఏమన్నా బాగా ఉపయోగపడింది అంటారు సార్ మీరు? వాలంటీర్ వ్యవస్థ అంటే వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు వైసీపీ ప్లేస్లో టీడీపీ ఉన్నా కానీ ఏదైనా ఒక వ్యవస్థను తీసుకుంటే, ఒక గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థను తీసుకుంటే వాళ్ళని కంపల్సరీ యూజ్ చేసుకుంటారు. టీచర్స్ని కానీ, వాలంటీర్ వ్యవస్థను కానీ, ఆశా వర్కర్లను కానీ, గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తులను ప్రతి ఒక్కరిని యూజ్ చేసుకుంటారు. 100% యూజ్ చేసుకుంటారు. ఏ విధంగానైనా యూజ్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఏంటంటే అధికారంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఇంకా మిగతా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళకు ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పండి? చేయలేరు. సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా జరగలేదు కదా సార్? జరగలేదు. అది ఎవరైనా కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సంపూర్ణ మద్య నిషేధం అంటారు కానీ అది 100% 5 సంవత్సరాల వరకు అమలు కాలేదు. అది కాదు కూడా, ఎప్పటికి కూడా కాదు. అది తెలంగాణలో తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, ఎక్కడ కూడా కాదు. అది ఫైనల్గా చూసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాని మీద అతిపెద్ద అంటే రుణభారం అనేది వాళ్ళు తగ్గించుకోవాలి అనుకుంటే ఇన్కమ్ సోర్సెస్ దీంట్లో మద్యపానంలో ఎక్కువ వస్తుంది అన్నట్టు. కాబట్టి దాన్ని ఎవరిని కూడా అనలేము. అది ఓటర్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. అది అంటే ఓటు వేసేవాడు ఉంటాడు కదా, వాడు ఆలోచించి ఓటు వేసే విధానంలో ఉంటుంది అన్నట్టు. సంపూర్ణ మద్య నిషేధం కావాలనుకుంటే దానికి మద్దతుగా ఎవరైతే విరుద్ధంగా వస్తారో, సంపూర్ణ మద్య నిషేధం చేస్తా అని చెప్పే సీఎం ఎవరైనా క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకు ఓట్లు వేస్తారు. చేయమనే వాళ్ళకు మిగతా వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేస్తుంటారంటే 100% వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే. చూసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు మీరు వస్తారని అనుకుంటున్నా. సార్ మీ పేరు? నా పేరు వెంకట సుబ్బయ్య. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. వేడిగా ప్రచారాలు అయితే మొదలు పెట్టేశారు. ఒక పక్కన ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అలాగే మోదీ గారు బీజేపీ తరఫు నుంచి. సో జగన్ గారు సింగిల్గా వస్తారని చెప్పేసి అంటున్నారు. సో ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు సన్న సభకంతా ఆయన పక్షాన ఉన్నారు. వాళ్ళు ఆయన తెలంగాణ ఉండి మళ్ళీ అక్కడ వచ్చి అనేది ప్రజలు సన్న సభకు నమ్మడం ఉండే. ఎన్ని సీట్లు వస్తారు వైసీపీకి? 100 పైన అంటారు పెద్దోళ్ళు. సన్న సభగా అదే పల్లెలు ఉన్నట్టు పేర్చమడుగు చెప్పేదానికి లేదు. నేను చెప్పాము అభివృద్ధి జరిగిందంటారు ఈ 3 సంవత్సరాలు. ఎందుకు సన్న 2 సంవత్సరాలు కరోనా తీసుకుని 3 సంవత్సరాలు అభివృద్ధి అంటే మామూలుగా అన్ని పథకాలు ఇన్ని ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి చేయడం చిన్నడం. రాజధాని ఎందుకు చేయలేకపోయారు 3 సంవత్సరాలు? రాజధాని చెప్పేసి అంత చేశారు కదా. అది పెద్దవాళ్ళకే తెలుసు. మన పథకాలు ఇచ్చారు లక్షణంగా సన్న సభకు బాగా చూస్తారు. రాజకీయ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, అదిలే అంత లేదు. మా కడప. ఓకే. మరి కడపలో ఇప్పుడు అన్నయ్యకి ఎదురుగా షర్మిల గారు కూడా అంత ఉండదు. ఏముండదు అంటారు? ఉండదు, ఏముండదు. ఊరికే అనుకుంటుంటారు ప్రజలు. ఈయనకు కుటుంబం మాత్రం అయిపోయింది అంతే. మా జిల్లా అంతా ఊరికే అనుకోవాల్సిందే. లాస్ట్కి ఏమో మళ్ళీ అన్నదమ్ములు కొట్లాడి మళ్ళీ ఏ సమస్య వచ్చి అంతా ఒకసారి పోతారు కదా. ఆ విధంగా ఓటర్స్ అంతా ఆయన పచ్చని చేరేదే కానీ వేరే పక్క అనేది ఉండదు, జరగదు. మళ్ళీ అయితే జగన్ గారే వచ్చారు. ఓకే సార్, బ్రో మీ పేరు? హేమంత్. బ్రో ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పోటాపోటీగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. సరే ఎవరు అధికారంలో రావచ్చు? సైడ్ అయితే టీడీపీ రావచ్చు అనుకుంటున్నాను. పొత్తులో భాగంగా పొత్తులో అనేసి అంటే మనం డెవలప్మెంట్ కొంచెం డెవలప్మెంట్ చేస్తే వచ్చేవాడేమో. డెవలప్మెంట్ ఏం జరగలేదు కాబట్టి రావడం.
మరి పథకాలన్నీ అభివృద్ధి ఆ పథకాల ద్వారా అందరూ చాలా లబ్ధి పొందేశారు. పథకాల వల్లే అందరు పెద్దోళ్ళు అయిపోరు కదా బ్రో, డెవలప్మెంట్ జరిగితేనే కదా. ఎందుకు టైం వేస్ట్ చేశారంటారు? 2 సంవత్సరాలు కరోనా పోయినాక 3 years లో అభివృద్ధి ఎందుకు చేయలేదు అంటారు? అంటే అదర్ కంట్రీస్ తిరుగుతా ఇక్కడ మర్చిపోయాడు అనుకుంటున్నాను. టైం వేస్ట్ చేశారంటవా? పైగా మరి పరదాలు కట్టుకుని బయటకు వచ్చేవాడు కదా, అంతా ఎందుకు అసలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట? అంటే అర్థం కాలేదు బ్రో. పరదాలు కట్టుకుని బయటకు వచ్చేవాడు కదా, బయటకు వస్తాయి ముఖ్యమంత్రి. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటావు అసలు ఏపీలో? ఎందుకు వచ్చిందంటే ఇంకా అర్థం చేసుకుంది. మంచిగా చేస్తే అందరూ మంచిగానే చూసుకునేవాళ్ళు కదా. అలాగే వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 10,000 చేస్తారని చెప్పేసి అన్నారు కదా, అవును బ్రో. ఇది మంచిదంటారా? బెటరే కదా, అంటే మా నోడు ఇచ్చేదానికంటే. ఇప్పుడు డిగ్రీలు చేసిన వాళ్ళు వాలంటీర్గా చేస్తున్నారు, ఇంటర్ చేసిన వాళ్ళు చేస్తున్నారు, 10th class వాళ్ళని volunteer చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి 5K ఇచ్చి వాళ్ళని సోమరిపోతులాగా చేసే బదులు ఒక స్టాండర్డ్ శాలరీ ఇచ్చేసి ఒక 10K ఇచ్చి చేయడం మంచిదే కదా. ఎన్ని సీట్లు వచ్చేసరి వైసీపీకి? అది చెప్పలేము. మామూలుగా వాళ్ళ వైనాట్ 175 అని చెప్పేసి ప్రచారం అంటే చేస్తున్నారు. లేదంటే ఇంకొక 5 కలుపుకోమని బ్రో. ఇప్పుడు చెప్తాము మనం అంత మించే రావచ్చు అని, కాకపోతే చూడాలి కదా. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? పక్కా గెలుస్తాడు అనుకుంటున్నాం బ్రో. మెజార్టీ గురించి మెజారిటీ ఏం కాదు కదని గట్టి అంటే వాళ్ళు కూడా ఆపోజిట్ ఏం డూప్ క్యాండిడేట్ ఏం కాదు కదా, పోటీ ఇచ్చి ఆమె పోటీ ఇస్తారు గట్టి కదా. అలాగే కొన్ని రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది కదా, వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది కావాలని ప్రతిపక్ష వాళ్ళు చేశారని అంటున్నారు. మళ్ళీ కోరికత్తి డ్రామాలాగా ఇది ఒక డ్రామా అని చెప్పేసి అవసరం. అందరూ పబ్లిక్ తెలుసు కదా బ్రో, అదే అనుకుంటున్నారు ప్రెజెంట్ అయితే. రియల్ అయితే జరగలేదు అనుకో, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో చేశారు అనుకుంటున్నారు. ఫైనల్గా అయితే టీడీపీ కూటమి సార్ అధికారంలో రావచ్చు రావచ్చు, వస్తే మంచిది అనుకుంటున్నాను. మంచిది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు సునీల్ కుమార్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరి కాళ్ళు మళ్ళీ హోరాహోరీగా అయితే ప్రచారం స్టార్ట్ చేశారు. ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీ కూటమిలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో సింగిల్గా వస్తారని చెప్తున్నారు. అసలు ఎవరు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మళ్ళీ అధికారంలోకి వచ్చేది పని సిబిఎన్ గారు వస్తారనుకుంటున్నాం మేమైతే. కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుంది అనుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే. పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు మెజార్టీ రావచ్చు పిఠాపురంలో? పిఠాపురం అయితే 80,000 అనుకుంటున్నారు ప్రస్తుతానికి. 80,000 అనుకుంటున్నారు అయితే పిఠాపురంలో అయితే. అక్కడ వన్ సైడ్ అయిపోయింది మొత్తం, పిఠాపురం మొత్తం అయిపోయింది. జగన్ గారి మీద ప్రభుత్వం మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అనుకుంటారు? వ్యతిరేకత అంటే డెవలప్మెంట్ లేదు, అంటే చదువుకున్న వాళ్ళకి ఉపాధి లేదు. ఇప్పుడు మేమంతా ఆంధ్ర నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది, అవకాశం లేదు. కదా ఆయన ఏం బట్టలు నొక్కారు? మద్యపానం నిషేధం అన్నారు, నేను చేయలేదు కదా. ఏం నొక్కినా ఇప్పుడు వాలంటీర్నే తీసేసినారు. అది అవ్వలేదు. ఆ రాజధానిలో అవ్వదులే అండి. ఒక్క రాజధానికే దిక్కులేదు, మళ్ళీ 3 రాజధానులు. వాలంటీర్లనే ఇప్పుడు వదిలేశారు. అదే ఇచ్చింది ఉద్యోగాలు అయితే వాలంటీర్గా ఇచ్చారు, వాళ్ళనే తీసేశారు. వాలంటీర్లకి టీడీపీ అధికారంలోకి వస్తే, అదే ఎన్డీఏ కూడా అధికారంలోకి వస్తే 10,000 చేస్తానని చెప్పి చంద్రబాబు అన్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు? మంచిదే కదా, వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి చేసుకోండి, వాళ్ళకి మంచిగానే ఉంటుంది కదా. 10,000 ఇస్తే బెటర్. సీట్లు రావచ్చు అనుకుంటే ఎన్డీఏ కూడా. ఎన్డీఏ కూడా అంటే 85 to 90. జగన్కి చెప్పలేమండి, చెప్పలేము. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఏపీలో ఎలక్షన్? ఏపీ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. వచ్చేదైతే సిబిఎన్ కూటమి, ఇంకా సీఎం అయితే చంద్రబాబు నాయుడు. ఎన్ని సీట్లు రావచ్చు ఎన్డీఏ కూటమికి? 110 to 120 రావచ్చు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మెయిన్ క్యాండిడేట్స్ అయితే. సో 110 to 120 దాకా రావచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు మెజార్టీ రావచ్చు? మెజారిటీ అంటే చెప్పలేము, కానీ మెజారిటీ అయితే భారీగానే వస్తుంది, కానీ ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పలేము, కానీ భారీ మెజారిటీతో అయితే వస్తాడు పక్కా. ఎన్ని సీట్లు రావచ్చు జగన్మోహన్ రెడ్డికి అయితే మరి? జగన్మోహన్ రెడ్డికి చూసుకుంటే ఇప్పుడు మినిమం ఒక 30-35. సో ఇంత 2 years కరోనా తీసేసిన 3 సంవత్సరాల అభివృద్ధి అయితే చాలా చేయొచ్చు, కానీ అసలు ఏం పట్టించుకోలేదు. యూత్ అంటే ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఉండే సచివాలయం ఉన్నారు కాబట్టి ఇంకా కొంతమంది యూత్ ఉన్నారు, లేకపోతే అది కూడా ఉండరు. సంక్షేమ పథకాలు చేసామని చెప్పేసి అంటున్నారు కదా, ఆటోలు 77 అమ్మఒడి. ఇప్పుడు ఒక 10 రూపాయలు చూపించి 100 రూపాయలు వెనకాల తీసుకుంటున్నాడు, అది కనపడాలి కదా. ఇప్పుడు మేము ఉండేది బార్డర్లో, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్లో. ఇప్పుడు పెట్రోల్ ఎంత ఉంది అక్కడ? 101 రూపీస్, 100 ఉంది. ఇక్కడ 110 ఉంది. ఇప్పుడు ఒకరు పెట్రోల్ ఇక్కడ నుంచి అక్కడ కొట్టించుకొని వెళ్తున్నారు, డిఫరెన్స్ ఉంది కదా. ఆ డిఫరెన్స్ ఇప్పుడు ఆటో వాడికి 10,000 వేస్తే ఆ డీజిల్ ఎంత అవుతుంది సంవత్సరానికి? మినిమం ఒక ఇచ్చిన డబ్బుల కంటే ఎక్కువ అవుతుంది.
సో అదే డిఫరెన్స్, అది తెలుసుకోవాలి జనాలు. మొత్తానికైతే చూ- ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు మీరు. పక్క బ్రో మీ పేరు? చందు అన్న. బ్రో ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అడవడేది స్టార్ట్ అయిపోయింది. అసలు ఒక పక్కన కూటమి, ఒక పక్కన జగన్మోహన్ గారు సింగిల్గా వస్తారని చెప్పి, సింహం సింగిల్గా వస్తారని చెప్పి డైలాగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఎన్డీఏలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అసలు ఎలా ఉండబోతుంది అంటారు? అసలు ఈసారి ఎలక్షన్ మాత్రం ఏదో టఫ్ ఫైట్ అంటున్నారు, కానీ టఫ్ ఫైట్ అసలు ఏమి ఉండదు. ఖచ్చితంగా వచ్చేది ఆ కూటమినే. ఈ జగన్ ఏదో సింహాలు వస్తున్నారు, నేను సింహాన్ని ఒక్కడనే వస్తాను, అది కలిసి వస్తున్నారు అంటాడు, కానీ అదేం ఉండదు. కాకపోతే అతని పేరుకి ఇలా వాడుకుంటున్నాడు తప్ప గెలవడానికి పంతానికి పేరు, అని గెలిచేది మాత్రం కూటమి గెలుస్తుంది. ఎందుకు అసలు ఇంత వ్యతిరేకత వచ్చింది అనుకుంటారు జగన్ మీద? జగన్ మీద వ్యతిరేకం వచ్చిందంటే ఇంతకుముందు 5 సంవత్సరాలు చూసుకుంటే మాత్రం చాలా చంద్రబాబు నాయుడు చేసిన దానికి, జగన్ పరిపాలన వచ్చినాక చేసిన దానికి అసలు చాలా ఎంతోమంది పేదలు అన్నం తినే క్యాంటీన్నే కూడా తీసి పక్కన పెట్టేసి ఏదో ఈ సచివాలయాలు చేసిన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పథకాలు పెట్టిను, బటన్ నొక్కి అందరికీ డబ్బులు వెళ్తున్నాయి, అమ్మ ఒడి, బటన్ డబ్బులు ఇవన్నీ మరి ఇవన్నీ ప్రజలకి చేరువలేదు అంటారు. అవును, చేరువైనాయి అంటే చేరువైనాయి, బటన్ నొక్కి అన్నాడే కానీ బటన్ నొక్కి కొంతమందికే వెళ్ళినాయి, మిగతా వాళ్ళకి అసలు వెళ్ళలేదు. చాలా దారుణం పరిస్థితి అసలు. ఇది మాత్రం బటన్ నొక్కి అంటున్నా కానీ అక్కడ బటన్ నొక్కే వీడియో కోసమే నొక్కుతున్నాడే తప్ప ప్రజలు చూడడానికి తప్ప ఆ సేవ అందించింది లేదు, చేసింది లేదు. ఎన్ని సీట్లు రాబోతున్నాయి కూటమి? ఖచ్చితంగా 100+ వస్తాయి. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా గెలుస్తారు. కళ్యాణ్ గారికి మెజారిటీ ఎంత వస్తుంది? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిది మెజారిటీ మాత్రం 1,00,000 పైనే ఉంటుందండి. ఖచ్చితంగా గెలిచేది మాత్రం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? వైసీపీ అంగా గీత కదా, ఎన్ని సీట్లు వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? వైసీపీకి ఎన్ని సీట్లు అంటే చాలా అదే మెజారిటీ మనం చెప్పలేం, 1,00,000 పైన వస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి మాత్రం తక్కువే వస్తుంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే కూటమి వస్తే వాలంటీర్ల జీతం డబల్ చేస్తానని చెప్పేసి అన్నారు. అవునవును. ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ చేసుకుంటున్నారు కాబట్టి, జాబ్ లేక ఏమీ లేక చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఇంటి పరిస్థితి కోసం 5,000 ఇస్తే జగన్ చేశాడు. ఓకే, ఇచ్చి అదే ఒక 5,000 ఎక్స్ట్రా ఇచ్చి మన చంద్రబాబు నాయుడు గారు మంచి పద్ధతి చాలా వాళ్ళకి అదిపాయలాగా ఆదుకోవడానికి ఒక 5,000 పెంచి మరీ చేస్తున్నాడు మంచి పద్ధతి. సో 3 రాజధానులు అమరావతిలో అని చెప్పారు. ఇది ఎందుకు చేయలేపారంటే 3 years లో? ఎక్కడ టైం ఉంది చెప్పండి. ఐ మీన్ ఎట్లా అంటే బడ్జెట్ కావాలి, అన్ని కావాలి కదా, ఎట్లా వస్తుంది చెప్పండి. మెయిన్ ప్రియారిటీ చదువుకి ఇచ్చినారు. మెయిన్ ప్రియారిటీ అయితే ప్రజెంట్ ఫ్యూచర్కి ఆలోచించారన్న జగన్. చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్, స్కూల్స్ మార్చారు. ఇప్పుడు జగన్ వచ్చేసి మాకు ఎమ్మెల్యే, నేనున్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాకు. సో చూసుకుంటే మా ఊర్లోనే మాది వేంపల్లి అనమాట. స్కూల్ బాగా అభివృద్ధి జరిగింది అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితే బాగుంది, చిన్నపిల్లలకి ఫ్యూచర్ బాగా సెట్ చేశారు. ఇప్పుడు చిన్నపిల్లలకి మన ఫ్యూచర్ సెట్ చేస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని కాబట్టి మెయిన్ ఫోకస్ మొత్తం చిన్నపిల్లల మీద పెట్టినారు అన్న జగన్. రీసెంట్ గా జగన్ గారి మీద దాడి జరిగింది కదా, సో అది కావాలని చేసిందే. లాస్ట్ టైం కొడుకతి రామల్లాగా, బాబాయ్ హెచ్చలాగా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అధికారంలో రావడానికి ఇది స్టంట్ అని చెప్పేసి మిగతా పార్టీలు చెప్తున్నారు. సో అది మనం ఎలా తీసుకోవాలంటారు? స్టంట్ అట్లా ఏం లేదు చూడండి. రాజకీయంగా ఎదుర్కోవాలంటే కొన్ని పర్సనల్గా మాట్లాడతారు, ఏదైనా గొడవలకి దిగుతారు. కానీ ఇది మనం అయితే అది అట్లా జరగడం అయితే తప్పు అన్నమాట. ఇది నేను పర్సనల్గా వాళ్ళు అటాక్ చేయించినారని నేను అనుకోవట్లేదు. ఇదైతే ఉంటారు ఎవరో చేపిస్తారు, కానీ ఇట్లా అది చేయడం అయితే కరెక్ట్ అయితే కాదని ఈసారి ఇప్పుడు చూడనా. ఇప్పుడు వైనాట్ 175 అంటున్నారు, కానీ ఆ పొజిషన్ కూడా ఉంది, గట్టిగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఒక పార్టీయే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పలేము ఎవరు కూడా. ఇప్పుడు ఆపోజిట్ పొజిషన్ పార్టీ టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు. టీడీపీ వచ్చినా కూడా టీడీపీ చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ ఉంది చాలా, తనకి చేయగలుగుతారు తను కూడా. కానీ ఇప్పుడు మనం ఉండే సిచ్యువేషన్లో చూస్తే జగన్ గారే వస్తారని నేను అనుకుంటున్నాను. సీట్లు అంటున్నారు కదా, సీట్లు రావచ్చు, అటు ఇటు కావచ్చు, కానీ ముందులాగా లేకపోయినా ఇప్పుడు కొంచెం తగ్గచ్చు సీట్లు. వయసు 175కి కదా, సో నేనైతే 100 కాదని 120 చెప్పగలుగుతాను. నేను 120. పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే అంత గ్రౌండ్ వర్క్ కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారిది. ఇప్పుడు ఈ ఇయర్లో, ఇప్పుడు ఈ 5 yearsలో చూస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది పవన్ కళ్యాణ్ కూడా. తను కూడా కష్టపడుతున్నారు, చేస్తున్నారు. ఏదో ఒకటి తను సీట్ వస్తే తను ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎవరికైనా సీటు గెలిస్తే వాళ్ళు నిరూపించుకుంటారు. సో మ్యాక్సిమం గెలుస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ కూడా గెలవచ్చు, ఛాన్స్ ఉంది ఈసారి.